పోవట్లేదా ఇదే చెప్పు పోతుందని చెప్పు రే అది ఇది రెండునా సాయంత్రం మీద అది పొద్దున ఇంకేమో పోతుందిరా చదువు పెట్టారా చదివింటాను అంటున్నావు బాగున్నావా ఎవరు లేరు ఎట్టి తాగేదానికి ఎవరు లేరు అంటున్నా ఈ టైంలో ఉంటారా రాదా బాగున్నావమ్మా ఏం దోశలా పొంగనాలా ఎన్ని సేర్లు ఈరోజు 4 సేర్లు 5 రూపాయలేనా పుల్లని ఇంటి దగ్గర 10 రూపాయలు ఏం చెప్తున్నారు బడికి పోయే వాళ్ళకి సరిపోతుంది కదా ఏరా ఇన్ని ఫోన్లు పట్టుకున్నారు ఒకటి అది కూడా ఎంత పెద్ద వీడు ఒక్కొక్కటి ఏరా నాకు కూడా లేదురా అంత పెద్ద ఫోను ఏం చదువుకుంటున్నారు మీరంతా వీళ్ళ కూర్చొని ఏం చదువుతున్నారు అప్పుడు ఎవరు అవి అమ్మదా ఎప్పుడు ఎన్ని గంటలకు రమ్మంటారు చెప్పు ఇంతమంది ఉన్నారు ఏడైతుంది లేదు నీకు ఎంతమంది కూడా పెడతారు ఒక్కొక్క ముక్క పెడితే సరిపోతుంది కదా అందరికి బాయ్రా ఫోన్లు చూడండి ఎక్కువ హాయ్ నువ్వేం చేస్తున్నావు ఇక్కడ అమ్మా బాగున్నారమ్మా ఇంకా కొట్టిలేదా ఏమమ్మా పొంగరాలా ఇడా ఎట్లా ఉంటుందే అడిగా పోయేస్తా ఇదేనది పోతాను ఇప్పుడు ఎట్లా పోదాము బండ్ల కట్టం చేయండి బండ్ల కట్టం అవును ఇల్లు ఇక్కడ ఉండేది ఇక్కడ నా ఫాదర్ బాగున్నావా ఎవరు ఇక్కడ కొడుక ఏమ్మా ఇట్లున్నావు బాగున్నావా ఏమడుగుతారంట ఏమన్నా ఇట్లున్నావు బాగున్నావా గేట్లంతా బాగుంది కదా ఏమ్మా బాగున్నావా లైట్ వేసుకున్నా బయట ఏంటి కరెంటు బిల్లు ముందే ఎక్కిపోయినాయి ఛార్జీలు గుర్తుకారు వేస్తారంటే అంతే కదా అందరు బుడ్డింతో కూర్చున్నాం లోపల అదే నేను ఆడగట్టుకుంటాను ఈ బిల్లులు ఏమ్మా ఎట్లున్నావు బాగున్నావా ఇంకా సర్లే వదిలేసలే కానీ ఆడనా ఇదే ఇప్పుడు లైట్లు అయిపోయినాయి ఆర్డర్ పెట్టినాము వస్తానే ఇప్పిస్తా ఫోన్ నెంబర్ రాసుకో రైట్ సరే బాగున్నావా ఏమి ఇంట్లో ఉన్నావు బయటికి పోకుండా బిగ్ బాసా నువ్వు ఉన్నావు బిగ్ బాస్ లో నాకు బిగ్ బాస్ చూస్తున్నావా పోకూడదా బిగ్ బాస్ లో అప్లై చేసినావా లేదా కాబట్టికి సంవత్సరం చెప్పండి తనకి పద ముందుకు పద వేసుకున్నావు డ్రెస్ ఇంత వెయిట్ లో అంత బ్లౌజ్ ఎందుకు వేసుకున్నావు నీకు చేపిద్దాం రాసుకున్నా చేపిద్దాం బాగున్నావా ఏమ్మా ఎట్లున్నావు బాగున్నావా చేపిద్దాం లైట్లు చెప్పాను ఆర్డర్ పెట్టినారు 10 రోజులు పడుతుంది టైం పడుతుంది చేపిస్తాను కిందికి పెట్టాను
ఏమ్మా ఎట్లున్నారు అంతా బాగున్నారా? ఏం చేస్తున్నారు? ఇద్దరు మున్సిపల్ పంపించకూడదా? బాగుంటుంది కదా, పంపించారు. మళ్ళీ ఆర్డర్ పెట్టినాము, రాసుకున్న డోర్ నంబరు. ఏం చదువుతున్నారు? ఏం పెద్ద పట్టుకున్నావు? హోంవర్క్ చేస్తా అంటేవా? ఏం సబ్జెక్ట్ ఇష్టం? హిందీయా? నాకు రాదనే కదా, వేరే క్వశ్చన్ వేస్తానని చెప్పి హిందీ అని చెప్పింది. బాగున్నారు కదా అంతా? చేపిస్తాను లైట్. ఏమ్మా బాగున్నామ్మా? నువ్వేమో ఇంకో లైట్ కూడా వేయలేదు. బాగున్నావు కదా? పిల్లలు స్కూల్ పిల్లలు. హాయ్ హాయ్, బాగున్నావా? అమ్మో ఇదేనా నీ స్కూలు? చాలా అల్లరి పిల్ల కదా ఈ పిల్ల? లేదా కాదా? మంచి పిల్లనా? అంటే అల్లరి చేస్తే మంచిది కాదా? అల్లరి కూడా చేయాలా బాగా, అర్థమైందా? బాగా అల్లరి చేయాలా, బాగా చదువుకోవాలా కూడా, రెండు చేయాలా. ఇంకా ఏం చేస్తున్నారు ఈ టైం వరకు? ఇంకా స్కూల్లో నేర్చుకుంటారా? ఏం నేర్పిస్తున్నారు మీకు ట్యూషన్ లో? హలో, జాగ్రత్తగా అప్పుడే పంపించేస్తున్నారు నన్ను. అయ్యో రైట్, బాయ్. జాగ్రత్తగా పోండి ఇంటికి, ఓకేనా? గో హోమ్ సేఫ్. బాయ్ రా, సీ యూ. బాగున్నారంతా? మున్సిపాలిటీలో మళ్ళా చేయకుండా నేను వచ్చినప్పుడు ఎట్లా? మీరు అడిగి రావాలా, వచ్చినప్పుడు చెప్పాలా. 3 నెలలు అయిందంటే పోయి ఎందుకు రాలా? మళ్ళా వచ్చి చెప్పాలా మీరు కూడా. ఎప్పుడు నేను వస్తేనేనా చేపిస్తాను. లైట్ పోయిందంటే లైట్ లో ఆర్డర్ పెట్టినాము, 2-3 రోజులు టైం పడుతుంది, వస్తేనే చేపిస్తాను. ఏమ్మా బాగున్నావా? హాయ్, ఇంకోటి స్కూల్ పోతావా లేదా? ఎందుకంటే సన్న పిల్లకలు వేసుకున్నావు. ఇష్టమా పిల్లకలు వేసుకోవడము? నాగచ్చా పిల్లకలు వద్దా? ఏమ్మా బాగున్నారు? ఇంకా ఏమ్మా బాగున్నావమ్మా? ఏం కరెంటు పోయిందా ఇంకా, లేకపోతే ఎట్లా? కరెంటు పోయిందా ఇప్పుడు? ఏమ్మా ఎట్లున్నారు? బాగున్నారంతా? రెడీ అయినా? ఎడికి పోతున్నావు? గుడికి పోతున్నావా? వీడి లైట్ ఒక్కటి అడగద్దు, నాకు తెలుసు ఆ సమస్య ఉందని. కూడదు. మీరు పని చేయండి, చుట్టుపక్కల ఉన్న 4 ఇళ్ళతో ఒక లెటర్ రాయిపోయింది, అర్జీ పెట్టండి. నువ్వు అవన్నీ నాకు చెప్పద్దులే, అందరూ బాగా వింటారు మాట. వినకపోతే నా దగ్గరికి రా. ఎందుకు పోలే నా దగ్గరికి? నువ్వు మళ్ళీ ఇంటి దగ్గరికి వచ్చినట్టు మేలు కదా. అందుకు 4 ఇళ్ళు పక్కన ఉండేటివన్నీ పెట్టి అది ఎవరితో నంబర్ రాసి మాకు ఇస్తే వాళ్ళతో మాట్లాడుతాం, క్లీన్ చేసుకోండి. ఎందుకంటే మేము చేసినామంటే కేసు వేస్తారు మున్సిపాలిటీ కానీ. అది కూడా చెప్తున్నాను మీకు. వేస్తా రైట్ మాత్రం వేపిస్తాను, టైం పడుతుంది వేపిస్తా. ఏమ్మా ఎవరి నుంచి వస్తున్నావు? ఇంటి ఊరి నుంచి వస్తున్నావా? ఏమ్మా ఎట్లున్నావు? బాగున్నావా? హాయ్, ఎక్కడికి పోతున్నావు? ఇదేనా ఇల్లు? ఏం చదువుతున్నావు? ఎక్కడ ఇల్లు నువ్వు? స్కూల్ పోతున్నావు? ఎట్లున్నావు? బాగున్నావా? ఏమ్మా బాగున్నావా? ఎట్లున్నావు? బాగున్నావా? విశేషాలు ఏమో నేను చెప్తే నేను ఇంటా. ఏమి ఇంట్లో ఉన్నావు? ఏమ్మా ప్రస్తుతం బాగున్నావా? ఏమ్మా ఎట్లున్నావు? బాగున్నావా? అంతా బాగుంది కదా? ఏమ్మా బాగున్నారంతా? ఇవన్నీ బాగా వస్తున్నాయా? హాయ్, నువ్వు పోయావా లేదా ఈరోజు? ఇంటికి పోయావా? ఏం చేయలేదా? వాళ్ళు ఏం చెప్పారో కూడా గుర్తులేదు. స్కూల్లో ఏం చెప్పారు? క్వశ్చన్స్ చేస్తాను వద్దా? బాగుంది. ఏమ్మా ఎట్లున్నారు? బాగున్నారంతా? అట్లున్నావు డల్లుగా? ఏవో మా ఉస్మాన్ భాయ్ ఏదో తింటానట్టున్నావు.
ఏం లేదా కరెంటు రన్నింగ్ ఉన్నాయి అని వీక్ వస్తుంది అట్లనా నాకేం తెలుసు వీక్ వస్తున్నాము ఏమ్మా బాగున్నావా ఏం కరెంట్ చూస్తున్నారు ఇక అంతేనా మామూలుగా వచ్చిపోతుంటుంది ఇట్లా ఏమ్మా బాగున్నావా యాడికి ఇప్పుడు చక్కగా లేదా నేను వస్తా అవునాడు సందు ఉంది కదా ఇంకా ముందరాడా మన వాళ్ళది ఉంది చిన్న ఒక 3-4 ఇల్లులు ఉన్నాయడా ఏమ్మా ఎట్లున్నావు ఇప్పుడే పూజ చేసినట్టున్నావే ఏం ముక్కున్నావు దేవుడికి నాకు ఆశలు పెట్టి మళ్ళీ ఇది చేస్తావు ఇన్ని ఆశలు పెడతారు ఇట్లే బాగున్నావు కదా చిన్న పాపకి జాగ్రత్త ఏమ్మా ఎట్లున్నావు బాగున్నావా ఏమేమి నీకు బ్రహ్మాండం ఇంత కమ్మలు ఎట్లా ఇప్పుడు ఎన్ని రోజులు వచ్చి ఎందుకు రావట్లేదు పెన్షన్ చెప్పు దానికి ఏదో చూపించుకున్నావా దాని సర్టిఫికేట్ ఉండాలి తెప్పించినారా చూద్దాం అన్ని సమస్యలే ఉన్నాయి ఒకదానికే బాగున్నారంతా సార్ 2 కాళ్ళు మా ఆయన పోయినాయి పింఛనీ పెడితే పింఛనీ రావట్లేదు సార్ అన్ని తెచ్చినాం సార్ పెన్షన్లు మా చేతిలో ఉంటాయి కదా వాళ్ళు పెట్టుకొని ఉన్నారు అన్ని పెన్షన్లు నేనేం చేసేది మేము ఉన్నప్పుడేమో అన్ని ఇచ్చిన ఇయ్యాల్సినవన్నీ చూడండి మా ఆయనకైతే 2 కాళ్ళు పో చేసినావు అందరినీ పో చేసే దింటు చేద్దాం ఎట్లా ప్రయత్నం చేద్దాం ఎందుకు రావట్లేదు కనుక్కుందాం 2 కాళ్ళు పోయినా మా ఆయన ఇప్పుడు ఎన్ని రోజులు అప్లై చేసి నాకు రజక్ కాదు కదా లైట్లు పెట్టినాము అయిపోయినాయి 10 రోజులు చేపిస్తా కదా ఒకటన్నా పాటిస్తాలే ఏ అడుగు లేకపోయినా ఒకటన్నా ఖచ్చితంగా పాటిస్తా నా రోజు టైం లైట్లు ఆర్డర్ పెట్టినా వస్తానే పాటిస్తాం సరేనా ఖచ్చితంగా పాతికపోయినా నీ ఇంటికి కొడతా చాలు కదా లైట్ వస్తుంది అంతే అంతే కదా వేస్తా మన ఇల్లు ఆడే కదా సందులో మన ఏంటన్నా అడిగి తీసుకెళ్ళా నేను చెప్తా అంటే కూడా మా తమ్ముడు వచ్చాను చెప్పినా పోదాం వాళ్ళ ఆర్టీకి అంటే కూడా తీసుకొని పోగలను ఏమ్మా బాగున్నావా ఎన్ని నెలలో 11 నెలల 2 సంవత్సరాలు కలుస్తుంది అట్లయితే హాయ్ రా ఎన్టీఆర్ స్టైలా ఎన్టీఆర్ స్టైలా నువ్వు హాయ్ మళ్ళానా హాయ్ రా నువ్వు పోతావా లేదా పోతా మామూలు దీనికే పోతావా హై స్కూల్కి ఎట్లా పోదాం చెప్పినావు కదా చూద్దాం ఏందో సమస్య చూసి చేద్దాం నన్ను దాంట్లో చూస్తావా అది నువ్వు తోసినావు కదా ఇజ్జికి బయటకి వేసినారు మామూలు ఇట్లా ఇగ్గితే ఒకటేసారి ఏడబడినా చూడు చేపిస్తాంలే దానికి చేపిస్తాం కదా చెప్తాను మొన్న కూడా చెప్తాను అదే ఇందాక కదా అక్కడ ఏమ్మా ఎట్లున్నారంతా బాగున్నారా ఇంకా ఇంతమంది ఇడి చేరుకున్నారు అందరూ లిప్స్టిక్ వేసుకున్నారు ఇష్టం లిప్స్టిక్ వేసుకోవడం ఎవరు వేసారు మమ్మ వేసిందా నువ్వు వేసుకున్నావా నా కూతురు కూడా రెడీ అయ్యింది మళ్ళీ ఇష్టం చూస్తాను రెడీ అవుతుంది
గార్మీ చేస్తున్నారు ఈరోజు కూర్చున్నట్లయితే మేము కూడా లేకపోతే బొఫేనా ఏదో ఒకట్లే ప్రేమతో పెట్టి సార్లు తిన్నాము పోదాము. ఏం చేస్తాను నేను పోతానే వస్తుంది కరెంట్ అంతే. కొన్నిసార్లు కొన్ని అడగకూడదు మీరు. రైట్ పోయేస్తా. ఎందుకు అంతా పూసుకున్నావు? ఇక్కడ పూసుకోవాలి కదా. తెలుగు రాదని ఏమ్మా బాగున్నారంతా? రెడీ ఉన్నావు? ఎవరిని కొట్టేదానికి రెడీగా ఉన్నావు? రెడీగా ఉన్నావు? रोज बिरयानी खाते रोज बिरयानी खाते अम्मा अच्छे से खिलाते बिरयानी सीखता हो रहा उनके सारी गट्टी బాగున్నారు కదా ఇలా చెప్తా ఇందాక నేను ఏ రోజున చెప్పాను పెద్ద పెద్ద మిషన్ కావాలని నేను చెప్పినా వాళ్ళ విషయం వదిలేసి నాకేం చెప్తాం వాళ్ళ విషయం. నన్ను అడిగినావు వాళ్ళకి ఇట్లే చెప్తాను. ఇంటారు వాళ్ళు వచ్చిపోయినారు ఇట్లా చేసి ఈ రోడ్లతో ఎవరు వేసిండేది? ఈ రోడ్ అండాలా? ఈ రోడ్ సిమెంట్ రోడ్ తాడిపత్రికో ఏమ్మా బాగున్నావా? అబ్బా ఏమో మీ ఆయన ఏం చేస్తున్నాడు అంటున్నా? కొడుకా చాలా షార్పుకున్నాడు. అలర్ట్ చేయవా? పోయేస్తామ్మా చెప్తారులే వాళ్ళు కూడా చేస్తారు. ప్రయత్నం చేస్తున్నాను. ఎవరిది పెళ్లి ఇక్కడ? నువ్వు చేసుకుంటున్నావు మళ్ళా పెళ్లి? చెప్పు పెళ్లి కూతురేది మళ్ళా ఇదేనమ్మా? ఏం చేస్తున్నాడు అల్లుడు ఎక్కడి నుంచి? ఎప్పుడు పెళ్లి? రైట్ గుడ్ లక్. ఏం చదువుకున్నావు నువ్వు? ఇంటారు మీ ఆయన? ఇంకా మీ ఆయన అనకూడదేమో పెళ్ళి అనేదా ఇప్పుడే? పోయిస్తామ్మా రైట్ అన్నా పోయిస్తా. ఏమ్మా ఎట్లున్నావు? బాగున్నావా? ఏం వర్షం నిలుచుకున్నారు ఈడ? ఏరా మాల వేసినావు నువ్వు? సంవత్సరం వేస్తావా? అన్ని పాటిస్తావా? అన్ని పాటిస్తాడా? పొద్దున్న వేస్తావా? ఇంకేమ్మా అంతా బాగున్నారు కదా? గేర్లు అంతా బాగుందా? కరెంట్ వచ్చినట్టుంది. ఏం చేస్తాను? బియ్యం చెప్తావా లేదా? బియ్యం చెప్తావు అయినాయా ఈరోజు? వెయ్యి కాలేదా ఇంకా? ఏమ్మా బాగున్నావా? ఏమ్మా ఎట్లున్నావు? బాగున్నావా? పెద్దమ్మా ఎట్లున్నావు? బాగున్నావా? కూర్చోను కూర్చోను రావద్దు. చేపించినావా? పుట్ట పట్టుకుని అడిగిపోతున్నావు. ఏం తెచ్చుకోవడానికి? ఏం పప్పు చేస్తున్నావు ఈరోజు? ఏంది? వంకాయ బీరకాయ పప్పన్నమేనా? ఏం చేయవా? బాగా చేస్తావా వంట? ఎప్పుడు పెట్టాల్సి వస్తుందనా? నువ్వు బాగాలేదు ముద్దే కదా పెట్టేది. ఎంతో ఒకటి. ఇంకా ఏం చేస్తాడు మీ ఆయన? మున్సిపాలిటీలో వేస్తాడా? ఏం పేరు? శ్రీనివాసు. నాకు పరిచయం చెప్పి చూడు. ఏం లేపవా? మళ్ళా పొద్దునే పనికి పోవాలనా? అంతేలే కష్టపడి బాగా చూసుకో. మళ్ళా కష్టపడుతున్నాడు వేస్తా. లేకపోతే అంతే కదా. ఇంకా ఏ పెద్దమ్మా ఎట్లున్నావు? ఏ ఒకదాని ఉంటావు ఇక్కడ? బాగా చూసుకుంటుందా కోళ్ళి? అంతేనా? ఏ పక్కనే ఉంది గట్టికి చెప్పావు మళ్ళీ నిన్ను బయటికి వేసావు.
రోడ్లు ఉంది కదా బాగా చూసుకోవడానికి. ఏం చేస్తాను నేను పని చేస్తావా లేదా? ఏం పని చేయవా? ఏమైంది? నాకేం తెలుసు రాదు వస్తుందని అన్నాడు. ఏం వీళ్ళకి రాదా ఉద్యోగస్తులకి బియ్యం కార్డు రాదా? బియ్యం కార్డు ఉంటుంది కానీ ఈసారి పథకాలు రావు. వాంటేజ్ కూడా లేదా? పథకాలు రావున్నా వీళ్ళకి కొద్ది జీతం అయితే మొన్న పెంచిస్తున్నారు పారిశుద్ధ కార్మికులు. అది చెప్పదు చూడు నాయనే చేసిండే. ఏంటి ఊరికే నువ్వే గెలికింటావు పాప పెద్ద ఏందమ్మా? ఏమ్మా బాగున్నారంతా? వేస్తమ్మా ఇంట్లో ఉన్నావు బయటికి పోలేదు ఈరోజు. ఏమి బాగున్నారు అంతా? ఆరోగ్యం అంతా బాగుందా? యాడికి వస్తున్నా నువ్వు? ఏమ్మా బాగున్నారంతా? ఇంతమంది చేరుకున్నారు ఇక్కడ. పాప ఏమో ఫోన్ ఆడుకుంటాను. ఉన్నారందరూ స్కూల్ పోయేది నువ్వు? సన్షైన్ ఇంగ్లీష్ మీడియమా తెలుగు మీడియమా? ఇక్కడ టాక్ టు మీ ఇంగ్లీష్ or no? You talk to me in English or no? Do you know how to speak in English? No? You don't know? నువ్వే ఇప్పుడు ఇంగ్లీష్ నేర్పిన ఇంగ్లీష్లో ఇవన్నీ నేర్పిస్తారా? ఏ సబ్జెక్ట్ బాగా చదువుతావా లేదా? సైన్స్ ఇష్టమా? ఏం నేర్పిస్తావు సైన్స్లో? చెప్పు లెసన్ చెప్పి ఏం నేర్పిస్తున్నారు? మర్చిపోయినా ఇదే నా విశేషాలు. బాగున్నారు కదా? వేస్తామ్మా. ఏమ్మా బాగున్నావా? ఒకదాని ఉన్నావు? బయటికి పోయిందా? గుడికి పోయిందా? ఏం నువ్వు పోలా? ఓపిక లేదా? హాయ్ ఏమ్మా బాగున్నారంతా? ఏమ్మా బాగున్నావా? హాయ్ రా ఇరా వీడియో తీసుకున్నావా? ఏరా ఏం పెడతావురా? ఇక్కడ పోయి నువ్వు కూడా రా వీడియోలో ఉందా? ఏమ్మా బాగున్నావా? అందరు బాగున్నారా? సంతోషం. గేర్లు అంతా బాగుంది కదా? చూద్దామా మాట్లాడతా ఏం చేయగలుగుతా. ఎందుకంటే నాకు తెలిసి అన్నింటినీ హైట్ ఉండింటాయి పోల్లు. చూద్దాం ఏం చేద్దాం, దాన్ని ఏం చేయగలుగుతామో చూద్దాం. ఎందుకంటే డాన్స్ పైకి పోవాలి, ఎక్కడాలంటే అది పోదు ఇంక దానికన్నా. చెప్తాను అదేలే ఇంక దానికి అది వాళ్ళకి తెలుసులే. ఏమ్మా బాగున్నావా? ఏమ్మా బాగున్నామ్మా? ఈ 10 రోజులు ఉంటుందమ్మా. రిపేర్ అయినాయి నాకు తెలిసి ఈ రోజు రేపు రావాలా. వారం కాదు, పైపులు ఎంత పోయినా మీకు తెలీదా? పైపులన్నీ రిపేర్ చేసి అంటే అంత సులభం అయితే ఇంకేముంది. అట్లా చెప్పి అందరూ నేనే పైపులు వేపిస్తాను అనుకోవద్దు. అనుకుంటేనే కాదు, అన్ని సహకరించాలా. అనుకోవడం ఒకటే కాదు, అయినా కష్టపడిన వాళ్ళే చేస్తాం. అదంతా గుర్తించారబ్బా. వస్తా వస్తాయి నీళ్ళు. ఇంకా 2-3 రోజుల్లో బాగా వస్తాయి, బ్రహ్మాండంగా వస్తాయి. బాగున్నావా? ఏమ్మా ఎట్లున్నావు? బాగున్నావా? హాయ్ వస్తావా? నాతో పాటు నడుచుకుంటా వస్తావా? ఏమ్మా బాగున్నావా? ఏం చేస్తున్నారు ఇంట్లో అంతా? అంత మీటింగ్ పెట్టుకున్నట్టున్నారు ఇంట్లో వాళ్ళంతా. ఏం మీటింగ్ పెట్టుకున్నారు? ఏం విశేషాలు? ఏమన్నా ఎట్లున్నావు? బాగున్నావా? ఎట్లున్నా? ఆరోగ్యం అంతా బాగుందా? ఏమ్మా ఏదో విశేషాలు ఏమున్నాయంటావా? బాగున్నారు కదా అంతా? వేస్తారా? ఏమ్మా ఎట్లున్నావు? బాగున్నా? హాయ్ రా స్కూల్ పోయినా లేదు?
పోబుద్ది కాలేదా ఈరోజు? ఊరికి పోయినావు? ఏ ఊరికి పోయినావు? డాడీకి ఎవరున్నారు నీకు? డాడీకి గబ్బోలు ఉన్నారా? ఇంకేం చేస్తున్నావు డాడీలో? చెప్పు చెప్పాలని మాట్లాడాలా? ఏం రాదు చాలు. బాగున్నారు కదా? ఏమ్మా బాగున్నావా? ఇంకా డాడీకి రెడీ అయినావు? ఎడుకోపోతా ఉన్నావు గుడికా? డాడీకి లేదా? ఏమ్మా మొప్పు ఉంది, పడవు వెళ్తారు పడదు. లైట్లు లేవు, ఆర్డర్ చేపిస్తాము. లైట్లు లేవు, ఆర్డర్ పెట్టాము, వస్తానే బిగిస్తాము. డాడీ ఒక దగ్గర బిగిస్తాను. లైట్లు పడదు నాయన, ఇటు వరకు పడదు, మొప్పు ఉంటుంది ఇక్కడ. ఏం చేద్దాం, నీది నాది కన్ను అట్లా అయిపోయింది అనకూడదు కానీ. ఏమ్మా అంతే కదా? అవునైనా ఊరికే ఏందన్నా కడ్డి మాదిరి పెట్టి అట్లా ఏమ్మా బాగున్నారంతా? హాయ్, హౌ ఆర్ యు? ఏం చదువుకుంటావు నువ్వు? ఎక్కడ చదువుకుంటున్నావు? సన్షైన్ స్కూల్. మీ ఫ్రెండ్ ఉంది అక్కడ? మీ ఫ్రెండా సన్షైన్ స్కూల్? కలుస్తావు? ఆడుకుంటానా? నేను ఆడు ఏం ఆడుకుంటావు ఫ్రెండ్స్? ఉడికి ఆడుతున్నా అంటే ఏంటి? కొబ్బరి బిల్లు వచ్చా కదా? ఈసారి వస్తావు, ఆడతావా నువ్వు? నేను ఆడు కొబ్బరి బిల్ల